హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏంజల్స్ నెంబర్స్ మీకు కనిపిస్తే మీనింగ్ ఏంటనేది చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి చాలా మందికి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటికి మీనింగ్ ఏంటనేది తెలియదు అనమాట. దాని గురించి అడుగుతూ ఉంటారు. అవి మాకు కనిపిస్తే అసలు ఏం జరిగిద్ది మా లైఫ్లో అనేది తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారండి. ఈ 3 అనే ఏంజల్ నెంబర్ మీకు కనిపిస్తూ ఉంటే అండి, దాని అర్థం ఏంటి అని అంటే, ఈ 3 నెంబర్ అనేది జూపిటర్కి సంబంధించిన నెంబర్ అండి. జూపిటర్ అంటే మనకి గురువు అనమాట. అంటే జూపిటర్ అంటే బృహస్పతి అనమాట. ప్లానెట్స్లో బృహస్పతి గురువు అనమాట. ఈ వెరీ లక్కీ నెంబర్ అండి. ఇది గ్రోత్ని ఎక్కువ గ్రోత్ అంటే మీ లైఫ్లో గ్రోత్ రావాలని, మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని, మీ నాలెడ్జ్ని ఎక్కువ గ్రో చేయాలని, మీరు చాలా పాజిటివ్గా ఉండాలని వస్తుంది అనమాట ఈ నెంబర్ అనేది. ఇవి మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనమాట. మీ లైఫ్లో మీరు చాలా పాజిటివ్గా ఉండాలి అని చెప్పడానికి కూడా వస్తుందండి. మీరు వెళ్ళే మార్గం సరైందే, ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి అన్నట్టు చూపిస్తుందండి. మీరు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాన్ని ధైర్యంగా ముందుకెళ్ళండి అన్నట్లుగా చెప్పడానికి ఈ ఏంజల్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి 444 అనమాట. 444 అంటే ప్రొటెక్షన్ అనమాట. అంటే ఏంజల్ ప్రొటెక్షన్ అనమాట. 4 అనేది మనకి ఏం సూచిస్తుంది అంటే, ఇది కుబేర్ నెంబర్ అని కూడా అంటామండి దీన్ని. 4 అనేది ఏంజల్స్ సంకేతంగా. ఇది మీకు మనీకి లోటు ఉండదు అనమాట. మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మీరు క్లారిటీగా ఉండాలి. ఏదైనా సరే మనం వెళ్ళే దారి అనేది చాలా క్లారిటీగా ఉండాలి. ఉంచుకోవడం కోసం అనేది మన దారి మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అది చాలా క్లారిటీగా ఉండాలి అని తెలపడం కోసం ఈ నెంబర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అండి. ఇది నెక్స్ట్ వచ్చి 666 అనమాట. రిఫ్లెక్ట్ అనమాట. ఇది శుక్రుడికి సంబంధించిన నెంబర్ అనమాట. 666 అనేది శుక్రుడికి సంబంధించిన నెంబర్ అండి. మీ కోరికలన్నిటినీ అండి ఏవైతే ఉంటాయో ఆ కోరికల్లో దేనికోసం మీరు ఆ కోరికలు కోరుకుంటున్నారు అనేదండి. ఫస్ట్ వచ్చేసి ఆ కోరికలకి మెయిన్ పర్పస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ మీరు సరిదిద్దుకోవాలన్నమాట. అందుకని మీరు మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలి, మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పి సూచించడానికి ఈ నెంబర్ అని కనిపిస్తూ ఉంటుందండి. మీ కోరికల్ని లగ్జరీలెస్, మీకు మనీ గ్రోత్, వాటన్నిటికీ కూడా ఈ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. 6 అంటే లగ్జరీనెస్ అనమాట. శుక్రుడికి సంబంధించింది. శుక్రుడు అంటేనే ఒక లగ్జరీనెస్, మనీ గ్రోత్ అన్నిటికి సంబంధించింది అనమాట ఈ నెంబర్ అనేది. ఈ నెంబర్ అయితే మీరు ఫోకస్డ్గా ఉండాలి, మీరు ఏది చేసినా కానీ అన్నట్లుగా ఈ నెంబర్ చూపిస్తుంది. ఈ నెంబరు మనకి కనిపిస్తుంది అనమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.